జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని కుర్తి రావుల చెరువు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నట్లు సర్పంచ్ కె భగవంత్ తెలిపారు. డిప్యూటీ సీఎం పర్యటన నిమిత్తం ఏర్పాటు మాజీ డీసీసీ చైర్మన్ పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ స్థలాన్ని ఎంపీడీఓ ఆంజనేయ రెడ్డి, నాయకులు వెంకటరెడ్డి గ్రామస్తులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో చాలా కాలంగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్య ఈ నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభంతో పూర్తిగా తొలగిపోనుంది. ముఖ్యంగా రైతాంగానికి వ్యవసాయ మోటార్ల కొరకు మరియు గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన నిరంతరం విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవన్న, భాస్కర్ గౌడ్, మాజీ కోఆప్షన్ మెంబర్ మహబూబ్ అలీ, సిసి మల్దకల్ ఉడ్డన్న, కర్ణాకర్, పెద్దలు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు కె భగవంతు, కుర్తిరావుల చెరువు సర్పంచ్, జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామం. మన గ్రామంలో 33 సబ్స్టేషన్ ఓపెనింగ్ కోసం మన మల్లు భట్టి విక్రమార్కు రేపు వస్తున్న సందర్భంగా రేపు మన ఊరు గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మన కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్ ఉన్నందుకు చాలా అందరూ సంతోషపడుతున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన గ్రామంలో ఈ నీటి వసతి కోసము, కరెంటు వోల్టేజ్ కోసము ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్ ఉన్నందున అందరికీ ధన్యవాదములు. రేపు మధ్యాహ్నము మన గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకి మీటింగ్ ఉంటుంది. అలాగే భోజన వసతి అన్నీ ఉంటాయి. అందరూ తప్పకుండా రావాలని మనవి చేస్తున్నాము. అదే TV1కు శుభాకాంక్షలు. ఈరోజు మా గ్రామానికి సువర్ణ అక్షరాలతో దిద్దవలసిన దినం. ఎందుకనగా మా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క దయతో మా గ్రామం నందు 33 kV సబ్స్టేషన్ నిర్మించడము జరిగింది. ఈ నిర్మాణము మాకు ఒక సువర్ణ అవకాశం. ఈ కరువు కాటకాలకి, కరెంటుకి చాలా ఇబ్బంది పడే సమయంలో మాకు ఈ సబ్స్టేషన్ చాలా ముఖ్యమైనది. మాకు ఈ గవర్నమెంట్ భూమి ఉండడం వలన అన్ని రకాలుగా కలిసి వచ్చి మా కాంట్రాక్టర్ త్వరగా పని పూర్తిగా వచ్చి చాలా మంచి అవకాశాన్ని కల్పించినందుకు మా ఈ వచ్చిన భక్తి టీవీకి, మా కాంట్రాక్టర్కి, మా ముఖ్యమంత్రికి, మా ఉప ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామంలో మరి ఇక్కడ 33వ kV సబ్స్టేషన్ ఓపెన్ కావడం వల్ల మా రైతాంగానికి ఈ యొక్క నీటిపారుదల ఎలాంటి లో వోల్టేజ్ సమస్య లేనట్టుగా గౌరవనీయులు పెద్దలు, గౌరవ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ మాన్యశ్రీ గౌరవ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, మరియు అదేవిధంగా గౌరవ సర్పంచ్ కె భగవంత్ గారు, మరియు డీసీసీబీ మాజీ చైర్మన్ గౌరవ పటేల్ ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారు, మా రైతు సోదరుల ఆధ్వర్యంలో మాన్యశ్రీ గౌరవ మల్లు భట్టి విక్రమార్క గారు రేపు మా గ్రామానికి వచ్చేసి ఆయన ఆశీర్వాద వచనాలతో ఆయన అమూల్యమైనటువంటి గ్రామం కుర్తిరావుల చెరువు గ్రామం మల్దకల్ మండలం మరి సమీపంలో ఈ టెంపుల్ ఆవరణలో ఇక్కడ మాకు గోడౌన్ పక్కల మాకు కేవీ సబ్స్టేషన్ 33 దాన్ని ఓపెన్ చేయడం వల్ల మా గ్రామానికి మరో సువర్ణ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అధికారులకు, గౌరవ మంత్రివర్యులు, వారి యొక్క సహచర మంత్రులు మరియు ఎంపీలు
మరియు వారి యొక్క ఈ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు గౌరవ ఈ కష్టపడి ఇక్కడ ఆ రోజు పునాది వేసి ఇక్కడైతే బాగుంటుంది సార్ అని చెప్పని మా ప్రజల కోరికలు, మా గ్రామ పెద్దల కోరికలతోటి ఇక్కడ వెంచేసి దీని యొక్క ఒక ఆరంభంగా చేపట్టినటువంటి గ్రామానికి ఫస్ట్ త్రాగునీరు, కరెంటే ముఖ్యం కాబట్టి దీనిని ఒక సువర్ణ అక్షరంగా తీర్చిదిద్దిన మన గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు బండ్ల కృష్ణమోహన్ గారికి మరియు మా నూతన గ్రామ సర్పంచ్ యువకుడు కాబట్టి వారి చేత నుంచి కూడా మరియు గ్రామ పెద్దలు మరి పటేల్ ప్రభాకర్ రెడ్డి మరియు వెంకటరెడ్డి గ్రామ పెద్దల ఆశీర్వాదంతో మరి గ్రామ యువకుల యొక్క పట్టుదలతో ఇక్కడ ఎక్కడ తాలూకాలు లేనివంటి ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరిగినందుకు మరియు కాంట్రాక్టర్ రాఘవేంద్ర గౌడు మరియు వారి ద్వారా కూడా ఆహర్నిశలు కృషి చేసి ఆ అబ్బాయి కూడా దీన్ని నా గ్రామం నా విధానం అన్నట్టు యోచనతో కూడా దీన్ని తీర్చిదిద్దినందుకు మరి ఇక్కడ కాంపౌండ్ ఎక్కడైతే మా గ్రామంలో ఎలాంటి ఇబ్బంది కానట్ట ఒక గేట్ల ఈ కరెంటు రావడం, ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించడం కూడా మాకు చాలా ఆనందదాయకం. మరి ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు, మా గ్రామానికి వచ్చేసినందుకు, మా గ్రామానికి అవకాశం ఇచ్చినందుకు మరియు మంత్రివర్యులకు, రేపు వచ్చేటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలకు, గౌరవ మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా మాకు స్వాగతం సుస్వాగతం మేము పలుకుతూ మరి ఈ పనిని చేపట్టినటువంటి దానిని మరి నా వంతు అని చెప్పని కూడా అందరూ సహకరించినందుకు గ్రామ పెద్దలు మరి కాంట్రాక్టర్ రాఘవేంద్ర గౌడు దీని పట్టుదలతోటి కూడా మనం ప్రతిఫలం ఏమో కానీ నా పని ఏమో అని చెప్పి నిరూపించినందుకు వాళ్ళకు కూడా మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఇప్పుడు సాగునీరు కూడా సమీపంలో ఈ వర్షాలు లేనందుకు సాగునీరు విడుదలవుతున్నది కాబట్టి దానివల్ల మోటార్లు కాలిపోవడం అటువంటివి లేకుండా ఫుల్ పవర్ కరెంటు మాకు ఇచ్చినందుకు గౌరవ మంత్రివర్యులకు మరి అందరికీ మా యొక్క గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కాంపౌండ్ వాలు ఈ సబ్స్టేషన్ రావడం మేము ఎన్నో కోటి విధాలుగా ఈ యొక్క ఆశలు మాకు నెరవేరినవి కాబట్టి అందరికీ మా ఇక్కడ వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, పత్రికా విలేకరులకు, టీవీ సోదరులకు అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమాచారాన్ని అందరికీ చేకూర్చి మా గ్రామంలో రేపు జరగబోయే కార్యక్రమంని అందరూ ఈ పూజా కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు వాళ్ళ చేత చేపడుతుంది కాబట్టి మరి ఉమ్మడి మంత్రివర్యులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరి గ్రామ మరి అన్ని రకాల అధికార అనాధికారులు అందరూ వస్తారు కాబట్టి అని చెప్పని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామం తరపున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై తెలంగాణ. కుర్తిరావల్చేరు మా గ్రామం కుర్తిరావల్చేరు గ్రామము, మల్లకల్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. మాకు ఈ సబ్ స్టేషను ఎన్నో విధాలుగా తిప్పలు పడుతుంది కానీ ఇన్ని రోజులు లేక చాలా కష్టాలు పడినాము. తర్వాత మాకు కరెంటు లేక కరెంటు చాలా డిమ్ముగా వచ్చి మోటార్లు కాలిపోవడము, తర్వాత పీసులు ఎగిరిపోవడము, చాలా విధాలుగా ఇబ్బందులు కారణమయ్యాము. ఈ సబ్ స్టేషన్ వచ్చినందున మాకు కుర్తిరావల్చేరు గ్రామంలో మన సర్పంచ్ కానీ తదిమ పెద్దలు పటేల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అందరు సహకారంతో మా సబ్ స్టేషను మాకు అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కరెంటు రావడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ ఉపన్యాసాన్ని ఇచ్చిన నా పేరు రామన్ గౌడు, కుర్తిరావల్చేరు గ్రామము. మేము చాలా ఇబ్బందులు పడినాము కరెంటు వోల్టేజ్ వలన. ఈ గ్రామానికి ఈ సబ్ స్టేషన్ రావడం వలన చాలా సంతోషకరంగా ఉంది. మా ఊరు ప్రజలు చేసిన పుణ్యం అనుకుని ఈ ఊరిలో మా రాత్రుల పూట పగులు కానీ మోటార్లు నడక ఎన్నో ఇబ్బందులు పడినాము. దాన్ని బట్టి ఈ మా కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, పటేల్ ప్రభాకర్ రెడ్డి కానీ, గ్రామ పెద్దలు కానీ అందరు సంతోషంగా ఈ గ్రామానికి సబ్ స్టేషన్ రావడం వలన చాలా సంతోషంగా ఉందని నేను కోరుచున్నాము.